హలో ఎవ్రీవన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైస్ ఎగ్జామ్కి సంబంధించి మెడికల్ డివైస్ రూల్స్ 2017 మీద ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. చాప్టర్స్ 1 to 5 దాకా. సో ఎవరైనా చూడకపోతే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. సో ఈ వీడియోలో మనం అన్ని మెడికల్ డివైస్ రూల్స్లో ఉండే డిఫరెంట్ ఫామ్స్ చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం 1 to 13 ఫామ్స్ చూసాం. సో ఈ వీడియోలో 14 నుంచి 40 వరకు ఉన్నాయి. కంప్లీట్గా 14 to 40 ఫామ్స్ కంప్లీట్గా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న చిన్న కోడ్స్, హింట్స్తో, ట్రిక్స్తో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్లో మనం ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేద్దాం కొన్ని క్వశ్చన్స్. సీ హియర్. సో మెడికల్ డివైస్ రూల్స్ ఫామ్స్లో సో ఇక్కడ మన ఒక ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేశాను. ఏం ప్యాటర్న్ అంటే మెడికల్ డివైస్ ఫామ్స్ 14 to 40 ఈవెన్ వీటిలో ఫామ్స్ ఫర్ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి. లైసెన్స్ ఆర్ పర్మిషన్ ఇచ్చే ఫామ్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్లో ఉన్నాయి. ఈ యొక్క లాజిక్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్, లైసెన్స్ ఆర్ పర్మిషన్ ఆడ్ నెంబర్ ఫామ్స్లో ఇస్తారు. ఓకే, సీ హియర్. ఫస్ట్ ఇంపోర్ట్ ఫామ్స్ చూద్దాం. ఓకే, ఇవి ఇంపోర్ట్ ఫామ్స్ 14 to 21 వరకు ఉంటాయి. ఎండి 14 to 21, మెడికల్ డివైస్ 14 to మెడికల్ డివైస్ ఫామ్ 21. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్వి ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైస్. దీనికి అప్లికేషన్ని ఫామ్ నెంబర్ 14లో అప్లై చేసుకుంటాం, 15లో లైసెన్స్ ఇస్తారు. ఓకే, ఇది అప్లికేషన్, లైసెన్స్. ఓకే, సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఎగ్జామ్లో వచ్చినప్పుడు వాడు ఈ అప్లికేషన్ అడిగాడా, లైసెన్స్ అడిగాడు. అప్లికేషన్ అని అడిగితే బ్లైండ్గా అది ఈవెన్ నెంబర్ అయి ఉంటుంది. ఓకే, లైసెన్స్ అంటే ఆడ్ నెంబర్ అయి ఉంటుంది. సో మీరు ఎలిమినేట్ చేయొచ్చు 4 ఆప్షన్స్లో నుంచి. ఓకే, సో ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైస్ 14, అప్లికేషన్, లైసెన్స్ 15. నెక్స్ట్ ఇంపోర్ట్ ఫర్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్. సో ఏదైనా మెడికల్ డివైస్ని మనం క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే అప్లికేషన్ 16లో ఇస్తే లైసెన్స్ 17లో ఇస్తారు. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే క్లినికల్ ఇన్వెస్టిగేషన్ సిని ఎస్ అనుకోండి. ఓకే, ఎస్ఐ క్లినికల్ ఇన్వెస్టిగేషన్. సో ఎస్ఐఎక్స్ 6 అనమాట. 6 అంటే 16లో అప్లికేషన్ పెడితే ఇమీడియట్గా ఉండే నెంబర్ ఏంటంటే 17లో లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైజెస్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్. ఓకే, సో దీనికి అప్లికేషన్ 18లో ఇస్తే 19లో లైసెన్స్ ఇస్తారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం ఏదైనా అంబులెన్స్కి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రావాలంటే మనం 108 కాల్ చేస్తాం. ఓకే, సో 108లో 0 తీసేస్తే మధ్యలో 18 అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంపోర్ట్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్లికేషన్ నెంబర్ 18లో ఇస్తే 19లో లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైస్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెడికల్ డివైజెస్ ఫర్ పర్సనల్ యూజ్. సో పర్సనల్ యూజ్కి అప్లికేషన్ నెంబర్ 20, లైసెన్స్ నెంబర్ 21లో ఇస్తారు. అప్లికేషన్కి 20. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పర్సనల్లో ఎస్ఓ ఉంది. ఎస్ అంటే సెకండ్ అనుకోండి, 20. ఓకే, ఎస్ఓ అంటే 20 అనుకోండి. సో 20 అంటే అప్లికేషన్ నెంబర్ 20, లైసెన్స్ నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ ఉంటుంది 21, ఎండి 21. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అది ఇంపోర్ట్ ఫామ్స్ 14 to 21. సో నెక్స్ట్ అదర్ ఫామ్స్ రిమైనింగ్ 22 నుంచి 40 వరకు ఉండే ఇంపార్టెంట్ ఫామ్స్ని నేను ఇలా సింప్లిఫై చేశాను. ఓకే, సో ఇక్కడ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇన్ విట్రో మెడికల్ డివైజెస్. ఓకే, ఇన్వెస్టిగేషనల్ మెడికల్ డివైజెస్ ఐఎండి. ఓకే, సో దీనికి అప్లికేషన్ 20లో ఇస్తే లైసెన్స్ 23లో ఇస్తారు. నెక్స్ట్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇన్ విట్రో డయాగ్నోస్టిక్ మెడికల్ డివైజెస్ ఐవిడిఎండి. ఓకే, సో దీనికి 24లో అప్లై చేస్తే 25లో ఇష్యూ చేస్తారు, లైసెన్స్ 25. నెక్స్ట్ మెమోరాండమ్ టు సెంట్రల్ మెడికల్ డివైస్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అంటే ఏదైనా డివైస్ని టెస్ట్ చేయాలంటే ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మనము పంపించినప్పుడు మెమోరాండమ్ని ఏ ఫామ్లో ఇస్తారంటే 30లో ఇస్తారు. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మెమోరాండమ్ అనే వర్డ్ ఎంని మనం రివర్స్ చేస్తే 3 లాగా అవుతుంది, 3 పక్కన 0, 30 అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సర్టిఫికేట్ బై ద ల్యాబ్, సిఎండిటి ల్యాబ్. ఓకే, సో ఇక్కడ ఏదైనా టెస్ట్కి పంపించినప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. సర్టిఫికేట్ ఫామ్ నెంబర్
31. నెక్స్ట్ ఏదైనా మెడికల్ డివైస్ శాంపిల్ని తీసుకున్నప్పుడు మెడికల్ డివైస్ వాళ్ళు ఏదైనా లైక్ రికార్డ్స్ కానీ ఏదైనా సీజ్ చేసినప్పుడు ఓకే నెక్స్ట్ వాటిని ఏదైనా స్టాక్ని డిస్పోజ్ చేయకూడదు అని చెప్తారనమాట. సో నాట్ టు డిస్పోజ్ అని మనం చెప్పినప్పుడు ఒక ఫామ్ ఇవ్వాలి. ఆ ఫామే 34. ఓకే సో ఇక్కడ డిస్పోజ్లో మనం ఈజీ గుర్తుపెట్టుకోండి. డీని మనం ఆల్ఫాబెట్లో రాసినప్పుడు ABCD అంటే 4 వస్తుంది, నెంబర్ 4 ఆల్ఫాబెట్లో 4th కాబట్టి 34 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలు, నాట్ టు డిస్పోజ్ ద స్టాక్. ఓకే నెక్స్ట్ ఫామ్ రిసిప్ట్ ఫర్ సీజింగ్ ఆఫ్ స్టాక్. సో ఏదైనా స్టాక్ని మనం సీజ్ చేసినప్పుడు సీజ్ చేశారు అని చెప్పడానికి ఒక ఫామ్లో రాసి ఇవ్వాలన్నమాట. అది ఫామ్ నెంబర్ 35. నెక్స్ట్ ఇంటిమేషన్ ఆఫ్ శాంపిల్. ఒకవేళ ఏదైనా శాంపిల్ని తీసుకెళ్ళారనుకోండి, ఓకే సో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏదైనా శాంపిల్ని తీసుకెళ్ళినప్పుడు ఆ శాంపిల్కి సంబంధించి మనం తీసుకున్నాము ఇంటిమేషన్ ఆ పర్సన్కి ఇంటిమేట్ చేసేది ఫామ్ నెంబర్ 36. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే శాంపిల్ S ఫర్ 6 అని గుర్తుపెట్టుకోండి, 36 అని గుర్తుంటుంది. నెక్స్ట్ MDT ల్యాబ్ రిజిస్ట్రేషన్. సో మెడికల్ డివైజెస్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఒకవేళ ఎవరైనా ప్రైవేట్గా పెట్టాలనుకున్నప్పుడు ఓకే సో వాళ్ళు ఫామ్ నెంబర్ 39లో అప్లై చేస్తారు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్. ఓకే ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది, 40లో లైసెన్స్ ఇష్యూ చేస్తారు. సో ఇవి మెడికల్ డివైస్ రూల్స్లో 2017లో ఉండే డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫామ్స్ ఇవి. ఓకే సో కొన్ని MCQs ప్రాక్టీస్ చేద్దాం చూడండి. సో నెంబర్ 1 అప్లికేషన్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైజెస్ ఈజ్ సబ్మిటెడ్ ఇన్ అన్నారు. సో ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైజెస్ని అప్లికేషన్ చూడాల్సింది అప్లికేషన్ అడిగారా లైసెన్స్ అడిగారా. అప్లికేషన్ అడిగారు కాబట్టి మనకి ఈవెన్ నెంబరే ఉంటుంది. సో ఆడ్ నెంబర్స్ కావు కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపోర్ట్ గురించి ఫామ్స్ అన్నీ కూడా 14 to 21. సో కాబట్టి ఇక్కడ 22 ఉంది, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ ఉన్నది 14, 18. సో స్టార్టింగ్లోనే మన ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైస్ ఉంది కాబట్టి నెంబర్ 14 ఆన్సర్. నెక్స్ట్ లైసెన్స్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైస్ అన్నారు. సో ఇక్కడ లైసెన్స్ అడిగారు కాబట్టి మనకి ఏమై ఉండొచ్చు ఆడ్ నెంబర్ ఉంటుంది. లైసెన్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్. సో ఈవెన్ నెంబర్స్ని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అని అడిగారు కాబట్టి ఇంపోర్ట్ ఏంటి 14 to 21 ఫామ్సే అయి ఉంటాయి. సో ఇక్కడ ఏముంది 23 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సో ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైస్ స్టార్టింగ్లోనే వస్తుంది కాబట్టి సో మనకి ఆన్సర్ ఈజ్ 15. సో 14లో అప్లికేషన్, 15లో లైసెన్స్. ఓకే సో అప్లికేషన్ అడిగారా లైసెన్స్ అడిగారా అని చూసుకొని అప్లికేషన్ అడిగితే ఈవెన్ నెంబర్సే ఆన్సర్ అయి ఉంటుంది, లైసెన్స్ అంటే ఆడ్ నెంబరే ఆన్సర్ అయి ఉంటుంది. సో ఇలా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ ఫామ్ MD18 ఈజ్ యూజ్డ్ ఫర్ అని అడిగారు. సో ఇక్కడ చెప్పాను 18 చూడగానే మనకు 108 గుర్తు రావాలి. 108 అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ గుర్తు రావాలి. సో ఆన్సర్ ఈజ్ ఇంపోర్ట్ బై ద గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇలా ఈజీగా కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం, తక్కువ టైం ఉంది కాబట్టి. ఓకే సో రిమైనింగ్ MCQsని మీరు ప్రాక్టీస్ చేయండి, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఆన్సర్స్ని. ఓకే సో 4th కరస్పాండింగ్ లైసెన్స్ ఇష్యూడ్ ఫర్ MD18 అన్నారు. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ దీనికి లైసెన్స్ ఇష్యూ చేయడం సింపుల్, లైసెన్స్ ఇమీడియట్ నెంబర్ సో 99 ఉంటుంది. సో ఇలా లాజికల్గా మీరు ఆన్సర్ నేర్చుకోండి, కొంచెం ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో 5th one అప్లికేషన్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెడికల్ డివైజెస్. ఈ ఆన్సర్స్ అన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. 6th క్వశ్చన్ కూడా 7th క్వశ్చన్ చూసుకోండి ఫామ్ MD22కి సంబంధించి. 8th క్వశ్చన్ ఫామ్ MD30. 9th క్వశ్చన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ CMDT. నెక్స్ట్ ఫామ్ 35 దేనికి సంబంధించింది. సో వీటి ఆన్సర్స్ అన్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఓకే థ్యాంక్ యూ.